గైస్ లాగ్ పెట్టక చాలా రోజులు అయింది కదా. ఇక నా బర్త్డే అని చెప్పేసి తిప్పకపోతున్నా గైస్. ఇప్పటికెళ్ళి లాగ్స్ అన్ని మంచిగా టైంకి వస్తుంటాయి. ఇది పెద్ద లాగ్ యూట్యూబ్ లో పెడతా. యూట్యూబ్ లో అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మైక్ ఎట్లా పెట్టుకోవాలి వస్తలేదు, పెట్టుకుంటే చిన్న రావట్లేదే. నేనైతే బాగా మీద తాగుతున్నాను. ఎట్లా ఈ బాగానే ఉంది. బాదం పాలకులు ఎక్కువ ఉన్నాయి ఇలా. గైస్ మేము ఈరోజు పొద్దుగాల జోగులమ్మ అయితే దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకుని ఇక్కడ చెరువు గారు కూర్చున్నాం అనుకొని కూర్చున్నాం. చాలా అంటే చాలా నీళ్ళు ఉన్నాయి. అలాగే మంచి మంచి దర్శనం అయితే అయింది. పొద్దుగాల నిద్ర వస్తుంది. ఇంకా జోగులమ్మ తుంగభద్ర అయితే చాలా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ బోటు పెట్టిరు. బాహుబలి కుంతల దేశం ప్రభాసానికి వెళ్ళిన వేరు. తిరుపతికి వెళ్తుంటే ఈ బ్రిడ్జికి ప్రతి పిల్లర్కి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి గైస్. బ్యూటిఫుల్ ఉంటుంది అయితే. అలాగే ముందు రోజు 2 అక్టోబర్ రోజు మాకు ఎలాగో టైం ఉంది, 3కి దర్శనం అని చెప్పేసి ఇస్కాన్ టెంపుల్ కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మేమైతే అందరము 5 గంటలకు లేచినాం ఈరోజు దర్శనం ఉందని. మేమందరం లేచి మోగాలి ఎవరప్పు కూడా వండుకుంటుండ్రు. ఫస్ట్ పండుకున్నదే అప్పుడు పొద్దుగా లేచి అయితే శివారి కాడికి వచ్చేసినాము. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? అయ్యో మేము శివారి మెట్లు ఎక్కనికనైతే రెడీ ఉన్నాం గైస్. ఇక ఎక్కుతాం, ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాం. ఎక్కుతాము. మావాడు ఆడ కొబ్బరికాయ కొడుతాం చూపిస్తావు. ఆడ గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకొని కొడుతున్నాడు మావాడే. కొబ్బరికాయ కొడుతున్నాడు. ఆడ రాగానే మొత్తం మెట్లు ఎక్కేస్తాం. ర్యాప్ ఎక్కేసేస్తాం. ఫస్ట్ మెట్టు దగ్గరనైతే కొబ్బరికాయ కొట్టేసి మెట్లు ఎక్కడైతే స్టార్ట్ చేసేసినాము. కొబ్బరికాయ తింటున్నా, ఒకటి తెచ్చుకున్నా. ఏ వద్దన్నారు కొడుకు. మొత్తం బొట్లు పెడుతుంది. 10 రూపాయలు ఒక ఆనంద 10 రూపాయలు ఇలా బొట్టు పెట్టాం. ఎట్లా పెడుతున్నావు చూడు, మీరే చూడు. జబర్దస్త్ పెట్టింది బట్ చాలే మాకేమవుతుంది అందా. నువ్వు పెట్టుకోవా మళ్ళా? నీకు రెడ్ పెట్టలేదారా? వీడు పోగలు రాకున్నా చిన్నగా. మేము మెట్లు ఎక్కడైతే స్టార్ట్ చేసినాం. ఇక ఫస్ట్ మెట్ ఎక్కేసి చిన్న ఇద్దరు బొట్లు పెట్టుకొని స్టార్ట్ అయిపోయారు. నేను చిన్న బొట్టు పెట్టినా. నేను ఎవరు బొట్టలు తిరుగుతారు. అఖిలు చాలా ముంగలు పోతున్నారు. చెప్తా అలా పని చెప్తా. ముంగలు వేయాలకన్నా ముంగలు నడుచుకుంటూ పోతే ఇప్పుడు అఖిల్ ఆగురి. ఎందుకట్లా ఉరుకుతారు? ఏమై కుడతారా? ఎట్లా వాష్రూమ్ వస్తుందా? ఇట్లా పొద్దున పోలే. వాడు కూడా వీడియో స్టార్ట్ చేస్తాడు. లైట్ తక్కువనే ఉందా నిజంగానే? ఇట్లానా? అరే అవరో ఇట్లా మంచిగా ఉందా? మంచిగా వస్తుంది క్యాట్. ఆకిల్ అయ్యప్ప బొట్టు తెచ్చి పెట్టిన ఆడికెళ్ళి అయ్యప్పక జుమాల చూడు. అందరూ తీట అలా ఆడు బాగా -10 సారీరా. సారీ ముందు మెట్లే ఎక్కినాం. అప్పుడే కాళ్ళు వస్తున్నాయి. అక్టోబర్ 27కి చెప్తా 10 years. అప్పుడు చెప్తా సంగతి. చెప్తారా? అప్పుడు చెప్తా. ఆయన బర్త్డే ఉంది. ఆడ బర్త్డే బంక్స్ కొడుతున్నది. నీకు అర్థమైతలేదు. ఓకేరా ఓకే. థమ్స్ ఆ రోజు నేను జరగమంట. నేను కూడా జరగమంట. ఇట్లే అట్లా కాదు. ఓకే నేను వచ్చి జరుపుతా. ఓకే ఉన్న మెట్లే ఎక్కినా. మస్తు ఎక్కి నీళ్ళు అవుతాను వారా పోయి దాయిపో. ఏడా ఎట్లా ఎక్కుతుంటే సీనరీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరే చూడండి.
మెట్లు ఎక్కితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు పైకి మెట్లు ఎక్కే వాళ్ళు తిరుపతి మీదకి చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళు ముగ్గురు దబ్బాబా పోతారు చూసాంగా, మధ్యలో ఏం అవుతారా బ్రేక్ చేయకుండా పోతారా. మావాడు అయితే దగ్గర డైరెక్ట్ అడ్డం పడతాడు గ్యారంటీ. ఒకటే నీళ్ళు అవుతున్నాడు అప్పటికెళ్ళి బాగా అవుతున్నాడు చేయవచ్చు. వెరీ గుడ్ రా. టైం ల్యాప్స్లో వీడియో తీస్తాడు, మా ఫోన్లో తీపిస్తున్నా, అది కూడా వీడియో అప్లోడ్ చేసేస్తా. ఇప్పటికెళ్ళి అన్ని రెగ్యులర్ ఉంటాయి గాయస్. నో డుమ్మలు కుట్టాం బ్లాగ్స్కి, రోజు ఉంటాయి బ్లాగ్స్. చెప్పు రాలేదు చెప్పు. 250 అన్నట్టు నువ్వు మైల్స్ 250కే రెండింటికే 10% యా 10%కే 10%, 2350 10% ఫినిష్ అయింది. దానికే లెక్కలు రావు జర, ఎందుకని మ్యాథ్స్ రాదు కాబట్టి బైపీసీ తీసుకున్నాను, లేకపోతే ఎంపీసీ తీసుకొని మ్యాథ్స్ అందరూ కొడుతున్నాయి. కానీ ఫిజిక్స్ కూడా ఏదో అట్లా. ఇప్పుడు ఎట్లయితే మస్తు అందేమో అమ్మో గ్రిల్ రా కూర్చోబెడుతున్నాడు. ఫొటోస్ ఇట్లా గెలి పెడుతుంటే మంచిగా వస్తుంది లైటింగ్ నిజంగానే. మళ్ళీ కలుద్దాం. వీడియో ఇట్లనే తీసుకుంటాం. నెక్స్ట్ మైల్ స్టోన్ కాడ చిన్న మళ్ళీ ఇంకో క్లిప్ తీస్తా. మేము ఎక్కుతున్నామా లేదని మీకు ప్రూఫ్ చూపించే మనతో టైం ల్యాబ్ చూపిస్తాం. ఏదో అట్లా మేమే ఎక్కుతాం కానీ ఏదో మళ్ళీ ఎక్కిరో లేదా అంటారు కదా. వీళ్ళు ముంగలు పోతారు, చూస్తా కదా ఎంతసేపు పోతారు. అవుతానే లేరు, స్టాప్ కొట్టకుండా వెళ్ళిపోతారు. అఖిల్ మధ్యలోనే అవుతాడు నాకు తెలిసి. తేయాడు అయితే పడిపోతే కూర్చుంటాడు. తేయాడు పక్క కూర్చుంటాడు నాకు తెలుసు. ఒకళ్ళతో కూడా ఎక్కుతారా బాబు, దండం పెట్టాలి వాళ్ళకి, చాలా డెడికేటెడ్ ఉంటారు వాళ్ళు. మనం కూడా కావాలి అట్లా. గుండె చాలా గట్టి కాలేదు. ఎక్కుతారా 300 నెక్స్ట్ మైల్ స్టోన్ రీచ్ గైస్. 300 బై ద వే ఈరోజు మా బర్త్డే కాబట్టి నైట్ ఉదయాడు ఫోన్ చేసిండు, ఇంకిద్దరు ముగ్గురు ఫోన్ చేసారు. నేను గుమ్మైపోయి వండుకున్నా. సారీ గైస్, లేపలేకపోయినా ఫోన్. ఏడమల నిన్న మొత్తం ఆ టెంపుల్లోకి పోయి తిరిగేసరికి గోవిందరాజ టెంపుల్ ఒక్క టెంపుల్కే 3 గంటల టైం పట్టింది మాకు ట్రాఫిక్లో. ఇట్లా గోవిందరాజ స్వామి టెంపుల్కి. సారీ డాడీకి ఇచ్చుకొని పోతున్నాను. వెరీ గుడ్ అంకుల్, మీరు అప్పుడే కూర్చోండి బయట నుంచి. వీళ్ళు అఖిల్ చిన్న స్లో అయ్యారు, వీళ్ళు స్పీడ్ తక్కువ వేసారు. ఎన్నో తను అవుతారు పక్క. చిన్నగా వాసన వస్తుంది గలీజ్గా. బాయ్ కూడా మోటో లాగరే, బాయ్ కూడా లాగిన్ ఇస్తుంది. గాయస్ వీళ్ళు ఏమవుతున్నా స్లో అవుతారని మా ముందరికే వచ్చేసారు. అక్కడిక్కడ పోయి తేయాడు కొద్దిసేపు అయితే పడతాడు కింద, నాకు తెలుసు. 400 అంట గాయస్ అంటుండు. ఫస్ట్ మండపం అంట. మండపం అంటే ఏంది, కూర్చునేదా మండపం రైట్లో పెట్టుకునేదారా. మండపం అంటే మరుగుదొడ్లా అంటుండే. ఇంద్రా నువ్వు ఏమైంది ఏమొస్తుంది, వాసన వస్తుందా? అరే రే 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 అమ్మ కష్టం. ఇలా లేవు, ఇంకా ఉంటాయి. అవునరా, తెలియదారా? ఏవి కోతులు ఉంటాయి ఇక్కడ, అనిపిస్తాయి. వచ్చేయండి. అందరం ఈక్వల్ అయిపోయినాం. నేను చెప్పినా వీళ్ళు వెనక పడతారని, అట్లనే పడ్డరు. మళ్ళా పెట్టుకుంటా పోతారా బాబు అట్లా. కానీ మొత్తం అన్ని మెట్లకి బొట్లు పెట్టుకుంటూ పోతుంది గాయస్. ఏమైనా
వీళ్ళు అప్పుడే డీలా పడ్డారు. తేడా బాగానే ఎక్కుతుంది, చూద్దాం ఎంత ఎక్కుతారో. నైస్ ఫ్రేమ్, బాగుంది ఫ్రేమ్. బై ద వే మేము 500 దగ్గరకు వచ్చేసినాం. 500 వచ్చేసినాం ఫ్రెండ్స్, దగ్గర దగ్గర 500 అయిపోయిందిరా. మనం ఇప్పుడు దగ్గర 550. చెప్పు హాయ్ అని ఎట్లా ఎక్కుతున్నావా? ఎక్కాలి అని తెలియదు సార్, అది తెలియదు కానీ హాయ్ చెప్పించిన. చిన్నపిల్లలు నేర్చుకుంటారా మరి వీళ్ళు ఉన్నారు పార్టిసిపేట్ అయ్యారు వీళ్ళు బ్లాగ్లో, ఎందుకోసరో ఏమో వేస్ట్ వీళ్ళు. మెల్లగా పోతున్నారు గైస్ మమ్మల్ని నిలిచిపెట్టి. సెన్సర్ టైం లాప్స్లో ఉన్నాడు పాపం, మంచి వీడియోగ్రాఫర్ వాడు. ఎన్ని చూడండి గైస్ మీరే, 2 మీటర్ వరకు వచ్చామంటే 600. ఇది 600 గైస్. మెట్ల మీద మంచిగా ఒక్కొక్క అగరబత్తి పెట్టుకుని కాళ్ళు క్యాండిల్ పెట్టుకుంటూ వస్తున్నారు గైస్. వెరీ గుడ్ అన్న, మంచి పని చేస్తున్నారు మీరు. 700 కాల్ చేసినాం గైస్. చాలా కాళ్ళు నొప్పి వస్తున్నాయి అప్పుడే, ఎందుకంటే మరమ్మతులు కానీ బ్లాస్ట్ అయిపోయి. జిమ్ చేసినా కూడా ఇంత కాదు అమ్మా, టూ బ్యాడ్. కానీ ఏం చేస్తాం, దేవుని గురించి అన్నీ చేయాలి. ఫస్ట్ మావాడే కూర్చుండు, నెక్స్ట్ చిన్న ఛాన్సర్ కూర్చుంటలేడు. నీలకన్నా కూర్చుందా, మీరు అప్పుడే అడ్డం పడ్డాడు. నీలకడ కూర్చుందా అన్నాడు, అక్కడ వాటర్ ఉన్నాయిదా పైన, అక్కడ కూర్చుందా అప్పుడే. చిన్న వాటర్ ఫాల్స్ వస్తాయి, వాటర్ ఫాల్స్ సో బ్యూటిఫుల్. అరే 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 స్పిరిట్ ఫుల్ స్పిరిట్. మొత్తం మౌంటైన్ ఎక్కడట్టు ఉంది ఎక్కడికి. తేయారు సార్ ఆడనే కూర్చుండిపోయినారు, అయితలేదు అలా. నడువురి 5 నిమిషాలు వామప్ప అయితలేదు అబ్బాయిలు, అందుకే హెల్త్ మెయింటైన్ చేయాలరా ఫిజిక్స్ మాలాక. సక్సెస్ఫుల్గా 1000 స్టెప్స్ ఎక్కేసినాం గైస్. ఇంకో 200 అయితే స్కానింగ్ వస్తుంది, అక్కడ స్కానింగ్ చేసుకుంటాము. 1100 కూడా వచ్చేసినాం గైస్. ఇంకొక 100 మెట్లు అయితే స్కానింగ్ ఉంటుంది. ఈ ఆనంద్ ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నావు, నేను వచ్చినప్పటి నుంచి ఫోన్లోనే ఉండేడు. 200 మెట్టు దగ్గర స్కానింగ్ అయితే వచ్చేసినాం గైస్. స్కానింగ్ చేయించుకోవాలి. మా టికెట్లు అయితే నా దగ్గర ఉన్నాయి గైస్. మొత్తం అది స్కాన్ చేయాలరా, వాళ్ళు తీసుకోవాలి. మొత్తం అందరు స్నానం చేసేసారు. వాడు అఖిల్ నువ్వు కూడా స్నానం చేసేసాడు. సీనియర్ అయితే చాలా బాగుంది గైస్, మస్తుంది లొకేషన్, మస్తుంది లొకేషన్ అయితే. లేదు గైస్ మొత్తం చెమటలు అయిపోయినాయి కాడికి, మస్తు చెమటలు ఆడుతున్నాయి, దమ్నం అవుతుంది, కాళ్ళు వస్తున్నాయి, ఊపి ఆడతలేదు. టూ బ్యాడ్ అయిపోయింది, చేతిలో కూడా చెమటలు వచ్చేసినాయి. ఇంకా ఇప్పుడు వచ్చిన మెట్ల కన్నా కూడా తక్కువనే ఉన్నాయి, అయినా సరే అయితలేదు చేయనికి. ముఖం మీద మొత్తం చెమట. ఓకే హెయిర్ గుండు పాజారు. అయ్యపు చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, అడిగినసార్లు చెప్పాలి. అదే వీడియో అంటే తోటి ఆపుకోలేక మీతోటి కొన్ని వీడియోస్ షేర్ చేస్తున్నాను. ఏ బ్యూటిఫుల్ లొకేషన్. అవునా నిజం చెప్పు. హే 2 ఎట్లా చేస్తారు? అవును చేసిండా, నయమే కదా. మంచి చెమటలు నీళ్ళుగా ఆడుతున్నాయి నాకైతే, మస్తు కష్టపడ్డాను మంచిగా. చూస్తే చెమటలు కాడుతున్నాయి, కాతలేవు ఉన్నాయి కానీ చూసి కాడితే మీరు చూడు చెమటలు అట్లా కాడినాయి మొత్తం. 2-3 క్లిప్పులు తీసుకుంటుంది ఏంటి. हाय बोलो भाई, हाय 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 हाय। कहाँ से हो? जगन्नाथपुरी। वहाँ से आया यार, ग्रेट यार। यहाँ पढ़ रहे क्या? कहाँ पे? ऊपर नीचे नेशनल संस्कृत यूनिवर्सिटी। अच्छा क्या पढ़ते हैं आप?
మంచిగా చదువుకుంటుండే చాలా సంపాదిస్తాడు. మంచి మంచి చదువులు చదువుతారు. 7 వచ్చి మంచిగా చదువుకుంటారు. గ్రేట్ మేము కూడా గ్రేట్ లేమో చదువుతున్నాం మేము కూడా. वहाँ से भी लेते हाई बोलना వీళ్ళు వీడియోలో వస్తారు వీళ్ళు అప్పుడు సరే సారీ సారీ అయిపోయినాయి అందరు స్కాన్ అయిపోయినాయి అందరు అయిపోయినాయి నీ కూడా అయిపోయినాయారా స్కాన్ అయిపోయినా చలో శాంతి అయిపోయిందా అయిపోయిందిరా వెరీ గుడ్ ఏమో ఒక నిమిషం వచ్చిందా వీడియో నా కాడికి వెళ్ళి మాట్లాడుతుండే ఈ ఫోన్లో ఇట్లనే ఫేస్ పెట్టుకుంటా ఏం మాట్లాడుతుండో ఏమో ఇలా ముఖాలన్నీ బ్లాస్ట్ అయిపోయినాయి నేనే కొంచెం ఎనర్జీ తోటి ఉన్నట్లు ఏమైంది పోదామా నడవరి ఇంకా 1100 టు గో గైస్ స్కానింగ్ అయిపోయింది ఇలా స్కాన్ చేయించుకోవాలి ఇప్పుడు తిరుపతిలో అది శివారి మీద టోకెన్ చేయించుకుంటే ఇక్కడ 1200 కదా స్కాన్ చేయించుకోవాలి గుర్తుపెట్టుకోరు లేకపోతే దర్శనం లైట్ బుక్ అవుతారు మీరు ఇక పైన ఇంకా మంచిగా అనిపిస్తుంది అంట సీనరీ మీకు అది కూడా చూపిస్తాయి ఇప్పుడు ఇందాక మన వీడియోకి హై చెప్పిన వాళ్ళు వీళ్ళంతా ఇక ఇడికల్ సీనరీ చాలా మంచిగా అనిపిస్తుంది మస్తు అంటే మస్తుగా అనిపిస్తుంది ప్లస్ నైస్ వ్యూ ఉంటుంది మస్తు పీస్ఫుల్ ఉంటుంది మీరు కూడా తిరుపతికి ఇప్పుడు వీలుంటే అప్పుడు వచ్చేసారు అందరూ మంచిగా ఇంటికాడికి వెళ్ళి పూరీలు గిరీలు టిఫిన్ అన్ని తెచ్చుకొని తిన్నారు గ్యాస్ మాకు కూడా పెడితే బాగుంది అనిపిస్తుంది కానీ ఏ మొదలే మేము ఎక్కేస్తాం పైకి తింటాం ఏమున్నా సాంబార్ రైస్ పెడతారు పైన మస్తు ఉంటుంది సాంబార్ రైస్ సెకండ్ టైం అవుట్ చేయడం సెకండ్ టైం అవుట్ నేనే ఎక్కాలి నేనే తీసుకోవాలని అవరా అఖిల్ నొక్కుతూనే ఉండు అట్లా పోతూనే ఉన్నాడు సెకండ్ టైం అవుట్ ఆడు ఆన్సర్ సెకండ్ టైం అవుట్ పైన వరుస్తుంది అవరా నేను పోతాం అలా ఒక్కని వీడియో తీసుకోవాలన్నా ఇట్లా నువ్వు 2 పనులు నువ్వు 2 సార్లు పైకి కిందికి ఆడికి వెళ్తే వస్తే డొర్లు కూడా వస్తావు కిందికి ఏంటిది ఎవరు వస్తారు వీళ్ళు పోతారా పోయి కారు పెట్టి డొల్లు కూడా రారు కిందికి అంటే మస్తు సీనరీ చూడరు సూపర్ ఉంది ఇడికల్ సీనరీ శివారి మట్టది గాయస్ ఇంకా 888 ఉన్నాయి 1100 ఎక్కి ఇంకా 888 ఉన్నాయి అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తాం మేము కాకపోతే జల్దీ కాదు లాగ్ అవుతుంది 100 ముసార్లు నేను కూడా అవుట్ అయినా గైస్ తీసుకున్నాను నేను 1600 మెట్టు కాడ రేస్ తీసుకున్నాం అవుదురా మొత్తానికి అయితే మెట్లు ఎక్కేసాం గైస్ 2388 మెట్లు ఎక్కేసాం ఇక మా వాడు ఆన్సర్ అయితే కిందనే ఉండిపోయారు అఖిల్ ఆనంద్ గారు ఇంగల్ని వచ్చారంట గైస్ మెట్లు ఎక్కేసినాం శివారి గారు వాళ్ళం అన్ని మెట్లు ఎక్కేసినాం పైకి అయితే వచ్చేసినాం గైస్ మెట్లు ఎక్కించిన తర్వాతనైతే ఇంతమంది అందరికీ రేస్ తీసుకుంటున్నారు గైస్ చూడరు ఇట్లకి వెళ్ళి రావాలన్నమాట శ్రీవారి మెట్లకి వెళ్ళి పైకి ఇట్లకి వెళ్ళి వచ్చేస్తే ముందర మీకు చూపిస్తాను మళ్ళీ మస్తు దమ్దమ్ అయిపోయింది గైస్ కాళ్ళు నొప్పులు దమ్దమ్ అయిపోయింది దయచేసి చెప్తున్నా మీరందరూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మంచిగా చేయరు ఇట్లా మెట్లు ఎక్కాలంటే మాలాంటి డిఫికల్టీస్ లేకుండా వెళ్ళిపోతారా ఓకే లేదా రజంకాయ ఈ బుడ్డ పొరగాలు మొత్తం వచ్చి గేమ్స్ ఆడుతున్నారు ఇక్కడ ఫోన్లో సర్లే చిన్నపిల్ల గేమ్ తెలియదు మెట్లు ఎక్కేసి వచ్చినాక తిరుపతి శ్రీవారి మెట్లు ఎక్కి వచ్చినాక మనకి లగేజ్ కింద మోయడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఆడ ట్రాన్స్పోర్ట్ వేసి పంపిస్తారు అనమాట గైస్ అది మెట్లు ఎక్కేసి వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నారు చూడండి సో ఇక్కడ మెట్లు ఎక్కి రాగానే రైట్ సైడ్లో మీకు ఈ లగేజ్ కౌంటర్ ఉంటుంది ఈ లగేజ్ కౌంటర్ దగ్గర మనం ఆ లగేజ్ ఏమైతే పెట్టేసినామో టోకెన్ నెంబర్లు ఇచ్చేసి లగేజ్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడికి వెళ్ళి తిరుపతిలో మొత్తం తిరగాలంటే చాలా ఉంటాయి గైస్ అందుకని మీకు పైకి వచ్చిన తర్వాత ఒక బైక్ ఒక కారు ఉంటేనే మీకు చాలా మంచిగా ఉంటుంది లేకపోతే కొంచెం కష్టమవుతుంది హే గాయస్ రూమ్ కోసం అయితే తిప్పలు పడుతున్నాం ఇక ముంగల అన్న కూడా తిప్పలు పడుతున్నాం ఛాన్సార్ నేను ఇద్దరం నించున్నాం కొండ మీదకి వచ్చేసినాక అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు చేసేసుకొని ఇట్లా పంచలు కట్టుకొని దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాము
టోకెన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము. మా దాంట్లో లైన్ ఎక్కువ లేదు, తెలియదు ముంగల్ పోయినాక ఏడా అయిపోతామో తెలియదు కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అట్లనే నేను తన జామ్ అయితే ట్రాఫిక్. హాయ్ గైస్, దర్శనంకి వెళ్ళి అయితే వచ్చేసినాము. దర్శనం అయితే వేరే లెవెల్ అయింది గైస్. దగ్గర మేము ఒక్క నిమిషం ఉన్నాం. అరే ఆనంద్, దర్శనం ఎట్లయిందా మాకి? సూపర్ అయింది సరే. అరే చోటు దర్శనం ఎట్లయిందిరా? అరే బాయ్, ఏ దర్శనం ఎట్లయింది చెప్పు. హ్యాపీ బర్త్డే మా ఎల్లరు దర్శనం అయితే వేరే లెవెల్ అయింది. మామూలు అంటే మామూలు కాలేదు. దేవుని దగ్గర అయితే దగ్గర నిమిషం నిలబడ్డాం గాయస్. మేము ఇంకా కోమలు ఉన్నాం. అరే దేవుని గురించి చెప్తే మా ఎల్లర్సన్ అంటాడు. మా డాడీ అట్లా పెడతాడు అప్పుడప్పుడు మా ఎల్లర్సన్ అంటే. గుడికాడ నుంచి ఫోటోలు అయితే దిగేసి డైరెక్ట్ వెంగమాంబ అన్నదాన సత్రంకి అయితే వచ్చేసినాము. ఈ అన్నదాన సత్రం అయితే చాలా పెద్దది. ఒకటేసారి 4000 మెంబర్స్ తినొచ్చు ఇక్కడ. అలాగే ఈ ఆర్ట్ అయితే చేతతో వేసిరంట అందరు చెప్పినారు. ఇవి ఏదో నదులది కలిసి ఉంటుంది గైస్, నాకైతే తెలియదు. ఇక్కడ టేస్ట్ గురించి అయితే ఎట్లాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. ఇక్కడనైతే అన్నదానమే కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ మధ్య మెనూలో వడ ఒకటి కొత్త యాడ్ చేసినారు, సూపర్ ఉంది వడ అయితే టేస్ట్. మేమైతే తిరుపతి దర్శనం అయిపోగొట్టుకొని కిందికైతే వెళ్ళిపోయినాము. మధ్యలో ఎర్లీ మార్నింగ్ వర్షం పడుతుండే మేము కిందికి వచ్చేటప్పుడు. అప్పుడైతే సీన్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. కొన్ని క్లిప్స్ తీసి మీకైతే పెడుతున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ Day 2 వ్లాగ్లో కలుద్దాం. బాయ్.